Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాంటి మన సెషన్ లో ఇప్పటి నుంచో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏపీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయండి ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ కోసం అని చెప్పి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అన్ని కూడా వన్ గా డిస్కస్ చేస్తున్నాను. ఇంకా మరలా ప్లీజ్ డూ నాట్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ ఇంకా మరలా ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్పండి, డీల్ చేయండి అని చెప్పి మరలా అడగొద్దు. టోటల్ గా జాన్ నుంచి జూలై మంత్ వరకు ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ నేను వన్ షాట్ లో డిస్కస్ చేయబోతున్నాను. కేర్ఫుల్ గా వినండి. అంతేగా ఇంకా మరలా ఏపీ కరెంట్ అఫైర్స్ అన్నవి రాబోవు. రైట్, సి ద ఫస్ట్ వన్, అర్జున అవార్డ్ ఫర్ ఒలింపిక్ అథ్లెట్ జ్యోతి యార్రాజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జ్యోతి యార్రాజీ గారికి రీసెంట్ గా అర్జున అవార్డుని అందజేశారు. అర్జున అవార్డుని బేసిక్లీ ఎవరికి అందజేస్తారు అనంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉండి ఆ 4 సంవత్సరాల పర్ఫార్మెన్స్ ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవుట్కమ్స్ పర్ఫార్మెన్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఆ అవార్డుని ఇస్తారనమాట. స్పోర్ట్స్ రంగంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ ఆనర్ దట్ ఈస్ అర్జున అవార్డ్. ఇంకా ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ద్రోణాచార్య అవార్డు. ఈ ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు అనంటే ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు పేరే ద్రోణాచార్య అవార్డు. స్పోర్ట్స్ రంగంలో గురువులకి ఇచ్చేటువంటి అవార్డు దట్ ఈస్ ద్రోణాచార్య అవార్డ్. ఈ అమ్మాయి షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై ఫర్ 100 meter హర్డిల్స్ అంటే తెలుసు కదండి, మనం ఎస్ఐ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు హర్డిల్స్ ఉంటాయి, ఇట్లా వరుసగా అరేంజ్ చేస్తారు, వాటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి. అట్లా 100 meters హర్డిల్స్ ప్యారిస్ 2024 సమ్మర్ ఒలింపిక్స్. లాస్ట్ ఇయర్ ప్యారిస్ లో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్ లో భాగంగా ఈ అమ్మాయి 100 meters హర్డిల్స్ ని క్వాలిఫై అయ్యారు. కాకపోతే జస్ట్ సెకండ్స్ స్పాన్ లో ఈవిడ మిస్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. 2022వ సంవత్సరంలో షీ బ్రోక్ ద నేషనల్ రికార్డ్ ఆఫ్ 100 meter హర్డిల్స్. 13.23 seconds లోనే ఈవిడ ఈ 100 meters హర్డిల్స్ ని క్రాస్ చేసి రికార్డ్ ని బ్రేక్ చేశారు. సర్పాస్డ్ హర్ ఓన్ రికార్డ్. అది మాత్రమే కాకుండా ఆవిడ రికార్డ్ ని ఆవిడ చాలా సార్లు బ్రేక్ చేశారు. హర్ అచీవ్మెంట్స్ ఇంక్లూడ్ ఏవేవి అచీవ్ చేశారు అనంటే 100 meters హర్డిల్స్ 2023 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ లో గోల్డ్ మెడల్ లభించింది. అదేవిధంగా 200 meters హర్డిల్స్ లో సిల్వర్ మెడల్ కూడా లభించింది, సేమ్ 2023 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ లో. అండ్ షీ ఆల్సో ఎర్న్డ్ బ్రాంజ్ మెడల్ కూడా లభించింది వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ అండ్ సిల్వర్ అట్ 2022 ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ లభించింది. ఎన్ని గోల్డ్ మెడల్స్ లభించాయి, ఎన్ని సిల్వర్ మెడల్స్ లభించాయి, ఎన్ని బ్రాంజ్ మెడల్ లభించాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ లభించేసి గోల్డ్ మెడల్ వచ్చేసి 1 లభించింది, అండ్ సిల్వర్ మెడల్ 1, సిల్వర్ మెడల్ 2, బ్రాంజ్ మెడల్ వచ్చేసి 1 లభించింది. అట్లా అండ్ నేషనల్ రికార్డు కూడా ఆవిడ బ్రేక్ చేసింది. కాబట్టి టోటల్ ఇట్లా అంటే గోల్డ్లో, సిల్వర్లో, బ్రాంజ్ అన్ని కేటగిరీస్లో ఈ అమ్మాయి రికార్డ్ని క్రియేట్ చేసింది అనమాట. లైక్ దట్ జ్యోతి యార్రాజీ షీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా అర్జున అవార్డుని గెలుచుకున్నారు ఈ అమ్మాయి. రైట్, నెక్స్ట్ వన్, P4 అండ్ అంబిషియస్ ఇనిషియేటివ్ ఆఫ్ టు అచీవ్ జీరో పావర్టీ. జనరల్ గా మనం P3 వినే ఉంటారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీనితో కొలాబ్ అయ్యి, ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ ఇంకొక పీపుల్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్. అదేంటండి పబ్లిక్ అన్న పీపుల్ అన్న ఒకటే కదా అన్న డౌట్ రావచ్చు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ 2 కొలాబ్ అయ్యి పనిచేయడం, దట్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ పబ్లిక్ అనంటే ప్రజలు వస్తారని కాదు, పబ్లిక్ అనంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ కూడా దీంట్లో కొలాబ్ అయ్యి పావర్టీని ఓవర్కమ్ చేయడానికి ఒక టార్గెట్ ని సెట్ చేసుకుంది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అనంటే P4. మీకు ఎగ్జామినేషన్ లో P4 స్టాండ్స్ ఫర్ 3 P's ఇచ్చేసి ఇంకొక P స్టాండ్స్ ఫర్ వాట్ అలా అడగొచ్చు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అండ్ అచీవింగ్ జీరో పావర్టీ. స్వర్ణాంధ్ర 2047 వరకు స్వర్ణాంధ్ర అచీవ్ అవ్వాలి అన్నది వీళ్ళ టార్గెట్, ఆంధ్ర యొక్క టార్గెట్ కదా. ఈవెన్ సెంట్రల్ లెవెల్లో కూడా 1947 నుంచి చూస్తే 2047కి ఇండిపెండెన్స్ వచ్చి 100 years కంప్లీట్ అవుతుంది. కాబట్టి వికసిత్ భారత్ అని చెప్పి సెంట్రల్ లెవెల్లో ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చేసింది అని అంటే స్వర్ణాంధ్ర 2047 వరకు స్వర్ణాంధ్ర అచీవ్ చేయాలని
ఒక 10 సూత్రాలను పెట్టుకుని ఆ 10 సూత్రాల్లో వన్ సూత్ర వచ్చేసి P4 అనమాట. టు ప్రమోట్ గ్రేటర్ ఇంక్లూజివిటీ అండ్ కమ్యూనిటీ ఓనర్షిప్, వాళ్ళని పోవర్టీలో నుంచి బయటికి తీసుకొని రావాలి, అదే మేజర్ టాస్క్. ఇంక్లూజివిటీ అంటే తెలుసు కదండి, ప్రతి ఒక్కరిని కూడా ఆ సర్వీసెస్లో ఇంక్లూడ్ చేయడం, దట్ ఈస్ ఇంక్లూజివిటీ, రైట్. దిస్ ఇస్ P4 ఇనిషియేటివ్. నెక్స్ట్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బీస్లో ఏపీ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఆర్ఆర్బిగా రికార్డ్ని క్రియేట్ చేసింది. టు స్ట్రెంథెన్, ఇప్పుడు రీసెంట్గా వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. ఆర్ఆర్బీస్, వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీస్ అని చెప్పి దాంట్లో భాగంగానే ఒక స్టేట్ లో ఉన్నటువంటి ఆర్ఆర్బీస్, డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నటువంటి ఆర్ఆర్బీస్ అన్నిటిని కలిపి ఒకటే ఆర్ఆర్బీగా చేశారు. ఇప్పుడు మనం ఇదివరకు చూసాం, బ్యాంక్స్ ని మర్జ్ చేసినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఈ రెండు యూనియన్ బ్యాంక్ లో క్లబ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మనకు కనిపించవు, యూనియన్ బ్యాంక్ నేమ్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. ఆ రెండు బ్యాంక్స్ లో ఖాతాలు, సేవింగ్స్ అకౌంట్స్, వేరే అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు షిఫ్ట్ అయిపోవాలన్నమాట. అలాగే స్టేట్ లో ఉన్నటువంటి ఆర్ఆర్బీస్, డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నటువంటి ఆర్ఆర్బీస్ అన్ని కూడా ఒకే ఒక ఆర్ఆర్బీ నేమ్ తో ఉంటాయి, మిగతా అన్ని కూడా దాని కిందకి దాంట్లో మెర్జ్ అయిపోతాయి అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. ఈ అసలు ఆర్ఆర్బి కాన్సెప్ట్ అన్నది ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్ఆర్బీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఆర్ఆర్బీస్ గురించి ఏ కమిటీ రికమెండ్ చేసింది అని అంటే, దట్ ఈస్ నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్ఆర్బీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి ఆర్ఆర్బీ వచ్చేసి ఏదండి? దట్ ఈస్ ప్రథమ ఆర్ఆర్బీని 1975వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ఫస్ట్ ఆర్ఆర్బీ ఇన్ ఇండియా. ప్రథమ ఆర్ఆర్బీ 1975 నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ఆర్బీస్, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని గవర్న్ చేసేటువంటి బాడీ పేరు ఏంటి అని అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, నాబార్డ్. అయితే ఇక్కడ ఏపీలో మర్జ్ టు ఫార్మ్ ఏపీ గ్రామీణ బ్యాంక్ అని చెప్పి దీంట్లో అన్ని మిగతా బ్యాంక్స్ అన్ని కూడా మెర్జ్ అయిపోయాయి, ఆర్ఆర్బీస్ అన్ని. ఆ బ్యాంక్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఈ 4 ఆర్ఆర్బీస్ అన్ని కూడా అండర్ వన్ నేమ్, దట్ ఈస్ ఏపీ గ్రామీణ బ్యాంక్. May 1, 2026 నుంచి ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. దీంట్లో 7,000 ఎంప్లాయీస్, 1351 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దీనికి స్పాన్సర్ చేసేటువంటి బ్యాంక్ వచ్చేసి ఏది అని అంటే, దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ప్రథమ బ్యాంక్ ఉంది కదా, ఈ బ్యాంక్ కి ఫినాన్షియల్ స్పాన్సర్ లాగా ఏ బ్యాంక్ పనిచేసింది అని అంటే, దట్ ఈస్ సిండికేట్ బ్యాంక్. అలాగే ఈ బ్యాంక్ ఈ గ్రామీణ బ్యాంక్స్, ఈ ఆర్ఆర్బీస్ అన్ని కూడా మెర్జ్ అయిపోయాయని చెప్పుకున్నాం కదా, ఆ ఎంటిటీకి వీటన్నిటికీ కూడా స్పాన్సర్ ఏది అని అంటే, దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఇప్పటికీ ప్రస్తుతానికి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుంటూరులో ఉంచారు. తర్వాత అమరావతిని బిల్డ్ చేశాక అమరావతికి ట్రాన్స్ఫర్ చేయనున్నారు అనమాట. రైట్. నెక్స్ట్ వన్, ఏపీ గవర్నమెంట్ సైన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్. MOU అని అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, నీతి ఆయోగ్ అండ్ ISEG ఫౌండేషన్ వీళ్లతో కొలాబ్ అయ్యి ఒక మెమరాండమ్ MOUని సైన్ చేసింది. దేని గురించి? స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్. ఇప్పుడు ప్రెసెంట్ పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి ఎంత అనంటే 27.3 గిగావాట్స్. ఇంకా ఎలక్ట్రిసిటీ డిమాండ్ అన్నది ఇంక్రీజ్ అవుతా పోతా ఉంది కాబట్టి ఆ పెరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిమాండ్స్కి తగ్గట్టుగా దాన్ని జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ MOUని సైన్ చేశారు. ఎలక్ట్రిసిటీ డిమాండ్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 4.8% అండ్ హౌస్ హోల్డ్ డిమాండ్ బై 5.1%. అందుకోసమే దీన్ని పెంచేందుకు బై నెక్స్ట్ ఇయర్ పెంచేందుకు అండ్ 2035 వరకు ఎంతైతే ఎనర్జీ పవర్ అవసరం అవుతుందో ఆ పవర్ని సప్లై చేసే విధంగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసుకున్నారు. నీతి ఆయోగ్ గురించి చెప్పాలంటే, నీతి ఆయోగ్ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటంటే, దట్ ఈస్ ప్లానింగ్ కమిషన్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అని దానిని ఎప్పుడు రీనేమ్ చేశారు? ఇట్ వాజ్ రీనేమ్డ్ ఆన్ 1st January 2015. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎప్పుడు ఆల్ ద టైమ్ ఎవరు ఉంటారు? చైర్మన్ గా అని అంటే ప్రైమ్ మినిస్టర్ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఉంటారు. నీతి స్టాండ్స్ ఫర్ వాట్? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. This is next one, Chola era stone inscription found in Nellore. Nellore lo Chola
ఇరాక్కి సంబంధించి ఒక స్టోన్ ఇన్స్క్రిప్షన్ అనేది లభించింది. ఇట్ డేట్స్ బ్యాక్ టు ఏ ఇయర్ అండి అని అంటే 1212 ADకి సంబంధించి. అండ్ సిద్ధేశ్వర టెంపుల్లో ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ అన్నది లభించింది. సిద్ధేశ్వర అంటే లార్డ్ శివ టెంపులే. ఇట్ రికార్డ్స్ దీంట్లో దేని గురించి ఉంది అని అంటే జనరల్గా ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇప్పుడు ఒక రాజు ఎవరికైనా భూముల్ని డొనేట్ చేయడం కానీ, లేదా ఒక విద్యా సంస్థ కన్స్ట్రక్ట్ చేసుకోమని బ్రాహ్మణులకి ల్యాండ్ని డొనేట్ చేయడం కానీ, ఫార్మర్స్కి ల్యాండ్ని డొనేట్ చేయడం కానీ, లేదు అని అంటే ఆ రాజు వేరే రాజ్యం మీద దండయాత్ర చేసి ఏదైనా గెలుచుకొని వస్తే ఆ దండయాత్ర గురించి రాయటం కానీ, మెన్షన్ చేయటం కానీ, ఇలా ఇన్స్క్రిప్షన్స్లో ఉంటాయి. ప్రశస్తిస్ అంటే రాజు గురించి పొగడుతూ అట్లా రకరకాల ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీకు అవసరం లేదు. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఎపిగ్రఫీ. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ దాన్ని ఏమంటారు అని అంటే ఎపిగ్రఫీ అని చెప్పేసి దానికి పేరు. స్టడీ ఆఫ్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్స్ దానికి పేరు ఏంటండి? పేలియోగ్రఫీ. స్టడీ ఆఫ్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్స్ దాన్ని పేలియోగ్రఫీ అని చెప్పేసి అని అంటారు. దీంట్లో కూడా దేని గురించి ఉంది అని అంటే ల్యాండ్ డొనేషన్ ఇన్ ద అంగమా, ఆ ఏరియాకి సంబంధించి సిద్ధేశ్వర టెంపుల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి లోకల్ చీఫ్ సిద్ధప్ప నాయక ఆయనకి ల్యాండ్ని డొనేట్ చేసినట్టు ఆ ఇన్స్క్రిప్షన్ అన్నది. ఇన్స్క్రిప్షన్ అంటే తెలుసు కదండి, శిలాఫలకాలు. ఏదైతే ఒక హార్డ్ సర్ఫేస్ మీద కానీ, ఒక కాపర్ ప్లేట్ మీద కానీ, టెంపుల్ గోడ మీద కానీ అలా రాసి ఉంటే దాన్ని ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటారు. అది దొరికింది. చోలాస్ ఫౌండర్ వచ్చేసి ఎవరండి? హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ చోలా డైనాసిటీ? విజయాలయ చోలా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ చోలా డైనాసిటీ. తర్వాత పల్లవాస్ నుంచి సెపరేట్ చేసి ఎంపైర్గా ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే ఆదిత్య చోళ. పల్లవాస్ని డిస్ట్రాయ్ చేసి చోళాని ఒక ఎంపైర్ లాగా ఏర్పాటు చేసింది. చోళాస్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని అంటే దట్ ఈజ్ తంజావూర్. రీసెంట్గా చోళాస్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా ఉంది. దట్ ఈజ్ గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురం ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఈ గంగైకొండ చోళపురంలో రాజేంద్ర చోళ వన్ ఆయనకున్నటువంటి టైటిలే గంగైకొండ అన్న టైటిల్. అయితే ఆయన పాలాస్ మీద దండయాత్రకి వెళ్ళి వాళ్ళని డిఫీట్ చేసి ఆ గంగైకొండ అన్న టైటిల్ని గెలుచుకొని గంగైకొండ చోళపురం అన్న ఒక విలేజ్ని కట్టించారు. అలా ఆయన దండయాత్ర చేసి రీసెంట్గా ఈ ఇయర్కి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 100 years కంప్లీట్ అయినందుకు గాను మన నరేంద్ర మోడీ గారు అక్కడికి విజిట్ చేసి ఆ ఫెస్టివల్లో పాల్గొని అక్కడి నుంచి ఆ గంగైకొండ చోళపురం, ఆ బృహదీశ్వర టెంపుల్ ఉంటుంది కదా, ఆ గంగైకొండ చోళపురంలో ఈయన రాజేంద్ర చోళ కట్టించినటువంటి బృహదీశ్వర టెంపుల్ ఆ నుమాయిష్ను కూడా ఆయనకి ప్రజెంట్ చేశారంట. ఇది కరెంట్ అఫైర్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆశా వర్కర్స్ టు గెట్ గ్రాట్యుటీ. రిటైర్మెంట్ ఏజ్ గ్రాట్యుటీ లభిస్తుంది అండ్ రిటైర్మెంట్ ఏజ్ని కూడా 60 నుంచి 62 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేశారు. గ్రాట్యుటీ అంటే మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పుకున్నాం. టిప్, ఇప్పుడు టిప్ లాగా సర్వ్ చేసినందుకు టిప్ లాగా మనం ఎలాగైతే ఇస్తామో ఎంప్లాయీస్ పని చేసినందుకు కాను, అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేసినటువంటి వర్క్కి కాను ప్రతిఫలంగా టోకెన్ ఆఫ్ అప్లాస్ లాగా గ్రాట్యుటీని ఇస్తూ ఉంటారనమాట. అట్లా 180 రోజులు వాళ్ళకి పెయిడ్ మెటర్నిటీ లీవ్. ఎన్ని రోజులు పెయిడ్ మెటర్నిటీ లీవ్? పెయిడ్ మెటర్నిటీ లీవ్ అని అంటే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత, మొదటి 2 చిల్డ్రన్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి 6 నెలల పాటు లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ లీవ్లో కూడా వాళ్ళకి శాలరీని పే చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పింది. ఈ గ్రాట్యుటీ బెనిఫిట్ ఎంత లభిస్తుందంటే 1.5 లక్షలు. అండ్ దానితో పాటుగా వీళ్ళకి వేరే సర్వీసెస్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేస్తున్నారు. చంద్రన్న బీమా యోజన, ఎన్టీఆర్ వైద్య సేవలు ఆశా వర్కర్స్కి అందజేస్తున్నారు. ఆశా ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. వీళ్ళ పని ఏంటి అని అంటే పిహెచ్సిలో, సిహెచ్సిలో పనిచేసేటువంటి నర్సులు ఉంటారు కదా, వాళ్ళకి సహాయకంగా ఉండటం. అండ్ ఆ ఏరియాస్లో ఆశా వర్కర్ని పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి యాంటీనెటల్ చెకప్స్ చేయటం, అంటే ప్రెగ్నెంట్ ఉన్నటువంటి వాళ్ళకి యాంటీనెటల్ చెకప్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఆశా వర్కర్స్ యొక్క పని. రైట్, నెక్స్ట్ వన్, మంత్లీ వేజెస్ ఆఫ్ ఆశా. దీంట్లోనే వాళ్ళ మంత్లీ వేజెస్ ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళకి 10,000 రూపాయలు. ఇదే హైయెస్ట్ పెయిడ్ అండి. మిగతా స్టేట్స్ చూడండి, జస్ట్ మీ ఐడియా కోసం. హిమాచల్ ప్రదేశ్ 2,000, రాజస్థాన్ 2,700, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ 10,000 రూపాయలు ఇస్తారు, తెలంగాణలో 7,500 రూపాయలు. నెక్స్ట్ వన్, ఏపీ లాంచెస్ ఫేస్ అథెంటికేషన్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు జిఎస్టీ రిజిస్టర్ అవ్వాలి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనం పే చేయాలి అని అంటే ఇది వరకు 3 స్టెప్స్లో ఉండేది పేమెంట్. ఇప్పుడు ఆ 3 స్టెప్స్ని కాస్త 2 స్టెప్స్కి తగ్గించారనమాట. 4 స్టెప్స్ ఉండేది అనుకుంటే 3 స్టెప్స్కి దాన్ని
తగ్గించేశారు. అండ్ ఫేస్ అథెంటికేషన్ ఎందుకు అని అంటే దీంట్లో జరిగేటువంటి మాల్ ప్రాక్టీసెస్ని రెడ్యూస్ చేయడానికి, మాల్ ప్రాక్టీసెస్ని ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? ఏపీసీటీడీ వాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఫేషియల్ బయోమెట్రిక్ అథెంటికేషన్ని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు? January 1, 2025 నుంచి 12 జిఎస్టీ సేవా కేంద్రాల్లో, అంటే మనం జిఎస్టీ రిజిస్టర్ అవ్వాలి అని అంటే జిఎస్టీని వెయివ్ ఆఫ్ చేసుకోవడానికి, మాఫీ చేసుకోవడానికి ఇదంతా ఫాలో అవ్వాలన్నమాట. టు ప్రివెంట్ ఫ్రాడులెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్. మేము ఈ జిఎస్టీని క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు కదా, అట్లే ఫ్రాడులెంట్గా వేరే వాళ్ళ పేరు మీద వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం, అలాంటి వాటన్నిటిని రెడ్యూస్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి? 1 జూలై 2017లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టీ అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటో కూడా నేను చాలాసార్లు డిస్కస్ చేశాను, మళ్ళీ నేను డిస్కస్ చేయను. 1 జూలై ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ జిఎస్టీ డే. జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అదేవిధంగా ఇది వరకు చాలా ట్యాక్స్లు ఉండేవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్, వాటన్నిటిని కూడా సింగిల్ ట్యాక్స్ లాగా మార్చడం కోసం అని చెప్పేసి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గ్లోబల్ లెవెల్లో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే దట్ ఈజ్ ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్. మన భారతదేశంలో మొట్టమొదట ఏ స్టేట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు జిఎస్టీని అని అంటే దట్ ఈజ్ అస్సాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. రైట్, నెక్స్ట్ వన్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఈ మనమిత్రలో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఈ నెంబర్ని యూజ్ చేసి వాట్సాప్ త్రూ గవర్నెన్స్ సర్వీసెస్, ప్రజల వద్దకి పాలన అంటాం కదా, మనం ఈ సేవకి వాటికి వెళ్లకుండానే మనకి ఏమన్నా హాల్ టికెట్స్ కావాలన్నా, సర్టిఫికెట్స్కి అప్లై చేసుకోవాలన్నా అవన్నీ కూడా వాట్సాప్ త్రూనే అప్లై చేసుకోవచ్చు. అది దానికోసం అని చెప్పేసి మనమిత్ర అని ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. 200 సిటిజన్ సెంట్రిక్ ఏరియాస్లో ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం స్టూడెంట్స్ కూడా, ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ గవర్నెన్స్ని యూజ్ చేసి ఎగ్జామినేషన్స్కి వెళ్ళారనమాట క్లాస్ 12 వాళ్ళు. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఇంకొక యాప్ ఉంది, దట్ ఈజ్ పురమిత్ర యాప్. పురమిత్ర, మనమిత్ర అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జామినేషన్లో కూడా. మనమిత్ర అన్నది వాట్సాప్ గవర్నెన్స్, పురమిత్ర అంటే పురపాలక సంఘం, అలా గుర్తుపెట్టుకోండి. పురమిత్ర అన్నది మున్సిపాలిటీస్కి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ దానికోసం పురమిత్ర. రైట్, నెక్స్ట్ వన్ 2 former AP కలెక్టర్స్ విన్ PM's అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎవరు గెలుచుకున్నారు అని అంటే నిశాంత్ కుమార్ గారు 2014కి చెందిన IAS ఆఫీసర్. ఆయన పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్, ఈ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ రీసెంట్గా 13 కొత్త డిస్ట్రిక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కదండి. ఆ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్కి ఇదివరకు కలెక్టర్గా పనిచేసినటువంటి నిశాంత్ కుమార్ గారు, ఆయన ఎనీమియా, IMR అంటే ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, MMR అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, వీటిని రెడ్యూస్ చేయడానికి ఈయన చాలా చాలా కష్టపడ్డారు. అందుకు గాను హీ హాజ్ సర్వ్డ్ యాజ్ 2022 నుంచి 2024 వరకు కలెక్టర్గా పనిచేశారు. దానికి గాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈయనకి అవార్డు లభించింది. ఇంకొకళ్ళు ఎవరనంటే ప్రసన్న వెంకటేష్, ఆయన ఏలూరు డిస్ట్రిక్ట్కి కలెక్టర్గా పనిచేశారు. ఆయన హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజలకి సర్వీసెస్ వాళ్ళ ఇంటికి రావాలి అని చెప్పి అందరినీ వాళ్ళ ఇంక్లూజివ్ గ్రోత్ కోసం అని చెప్పేసి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే వీళ్ళిద్దరికి రీసెంట్గా ఈ PM అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళిద్దరికి లభించింది. రైట్, సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? దట్ ఈస్ ఆన్ April 21st ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CTRI. ఇప్పుడు దీన్ని నిర్కాగా రీనేమ్ చేశారు. ఈ ఫుల్ ఫామ్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని రీనేమ్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్. ఎవరు దీన్ని అన్వైల్ చేశారు? దీని కొత్త లోగోను కూడా ప్రవేశపెట్టారు, B. శ్రీనివాస వర్మ. ఎక్కడ? రాజమహేంద్రవరం ఈజ్ ద న్యూ నేమ్ ఆఫ్ రాజమండ్రి కి ఓల్డ్ నేమ్ వచ్చేసి రాజమహేంద్రవరం. అక్కడ దీన్ని అన్వైల్ చేశారు. ఈ ఇన్స్టిట్యూట్కి ఇదివరకు ఉన్నటువంటి టొబాకో బోర్డుకి తేడా ఏంటి అని అంటే జస్ట్ టొబాకో వరకు మాత్రమే పరిమితం అవ్వకుండా వేరే వాటి గురించి కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని చెప్పి దానికోసమే టొబాకో మాత్రమే కాకుండా టర్మరిక్, క్యాస్టర్ అంటే ఏంటంటే ఆముదం, చిల్లి, అశ్వగంధ, వీటన్నిటిలో కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో దీన్ని రీనేమ్ చేసి
కొత్త లోగోని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ సెంటర్ అప్రూవ్స్ 97.53 crores ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సూర్యలంక బీచ్. సూర్యలంక బీచ్ వచ్చేసి ఎక్కడ ఉందండి? దట్ ఈస్ అట్ బాపట్ల. దీన్ని రివైవ్ చేయడం కోసం అని చెప్పేసి 97.53 కోట్ల రూపాయలు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టూరిజం మినిస్టర్ ఎవరున్నారు? కందుల దుర్గేష్ గారు. ఆయన టూరిజం మినిస్టర్ గా ఉన్నారు. ఆయన దీన్ని ఈ టూరిజం మినిస్టర్, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్, ది స్కీమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏ స్కీమ్ ద్వారా దీన్ని సెంటర్ రిలీజ్ చేసింది ఇంత అమౌంట్ అంటే స్వదేశ్ దర్శన్. స్వదేశ్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ బేసిక్లీ ఏంటి అంటే దీనిని 2018లో స్వదేశ్ దర్శన్ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ని మనం విజిట్ చేయాలి, టూరిజం ని ప్రమోట్ చేసే దిశగా స్వదేశ్ దర్శన్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో భాగంగానే ఇంత ఫండ్ ని సూర్యలంక బీచ్ ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కి ఇంత ఫండ్ ని కేటాయించింది. ఈ ఫండింగ్ అన్నది ఇది వరకు ఆల్రెడీ 172.34 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. దేనికోసం? అఖండ గోదావరి అండ్ గండికోట ప్రాజెక్ట్స్ దానికోసం. అండ్ ఇది అడిషనల్ సూర్యలంక బీచ్ ని డెవలప్ చేయడానికి కోసం అని చెప్పేసి స్వదేశ్ దర్శన్ ఎందుకు అనంటే ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి అండ్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి స్వదేశ్ దర్శన్ కాన్సెప్ట్. నెక్స్ట్ 58 foot స్టాట్యూ ఆఫ్ పొట్టి శ్రీరాములు వుడ్ బి అన్వెయిల్డ్. ఇంకా అన్వెయిల్ చేయలేదు, అన్వెయిల్ చెయ్యనున్నారు. ఎక్కడ అనంటే అమరావతిలో ఈయన స్టాట్యూని పెడదాం, ఎస్టాబ్లిష్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. 58 foot ఎందుకు అనంటే ఈయన నిరాహార దీక్ష 58 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ ని చేసి చనిపోయారు కాబట్టి ఆయన సాక్రిఫైస్ కి ప్రతిఫలంగా 58 feet ఆయన విగ్రహాన్ని అన్వెయిల్ చేస్తాం అని చెప్పేసి చెప్పారు. అది మాత్రమే కాదు, ఈయన ఈ హంగర్ స్ట్రైక్ ఇది మాత్రమే కాకుండా ఆయన హోమ్ టౌన్ లో ఆయన హోమ్ ఉంది కదండి, దానిని మ్యూజియం లాగా కన్వర్ట్ చేస్తాం అని కూడా చెప్పారు. మ్యూజియం లాగా కూడా కన్వర్ట్ చేయనున్నాం అని కూడా అన్నారనమాట. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఆంధ్ర సీఎం లాంచెస్ మత్స్యకార సేవలో ఫర్ ఫిషర్మెన్ కి మత్స్యకార సేవలో అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేశారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఎక్స్గ్రేషియా అండ్ వాళ్ళకి కొన్ని రిలీఫ్ మెజర్స్ ని కూడా అందజేశారు. ఫినాన్షియల్లీ సపోర్టింగ్ 61 day ఫిషింగ్ బ్యాన్. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఫిషింగ్ చేయాల్సిన పని లేదు అని చెప్పి బ్యాన్ విధించారు. ఆ కొన్ని రోజులు మాత్రమే. అండ్ ఆ కొన్ని రోజులకి వాళ్ళకి కావాల్సినటువంటి ఖర్చుని కూడా గవర్నమెంట్ భరాయిస్తూ కొంత అమౌంట్ ని కూడా కేటాయించింది. అండ్ విల్ టేక్ ప్లేస్ ఆన్ ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో దీనిని లాంచ్ చేశారు. దీని ద్వారా 20,000 రూపాయలని కూడా అందజేశారనమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి 20,000 రూపాయలు. 61 days వెళ్ళొద్దు అని చెప్పారు కాబట్టి 258 కోట్ల రూపాయలు దీనికోసం అని చెప్పి వెచ్చించారు. ఒకవేళ ఎవరైనా ఫిషింగ్ కి వెళ్ళి చనిపోయారు అని అంటే వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాగా ఎన్ని లక్షలు ఇస్తారంటే 10 లక్షల రూపాయలు ఇస్తారనమాట. అండ్ వీళ్ళకి డీజిల్ కూడా వాళ్ళు ట్రావెల్ చేయాలి అని అంటే దాని మీద లీటర్ డీజిల్ కేవలం 9 రూపాయలకి అంటే సబ్సిడైజ్డ్ ప్రైస్ లో డీజిల్ ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి భరోసా ఇచ్చింది. మిగతా అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. అట్లా 9 rupees per liter డీజిల్ ని వీళ్ళకి అందజేయనుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఫిష్ ఎక్స్పోర్ట్ దీంట్లో టాప్ పొజిషన్ లో ఉంది. అది మనకు తెలిసిన విషయం. రైట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా బేస్డ్ ఫర్మ్ టు సెటప్ 150 crores సిబిజీ అంటే ఏంటండి? కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేయనుంది ఏపీలో. అది కూడా అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయనుంది. ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఏ కంపెనీ అర్వెన్సిస్ అన్నటువంటి గ్రూప్ వాళ్ళు కొలాబ్ అయ్యి దీనికి కావాల్సినటువంటి ఖర్చు 150 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. దీని కెపాసిటీ వచ్చేసి ఎంత అనంటే 12 నుంచి 20 మెట్రిక్ టన్స్. బయోగ్యాస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కాకుండా రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునే విధంగా దీనిని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దానికోసం నెక్స్ట్ ఏపీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ, దట్ ఈస్ క్రియేటర్ ల్యాండ్ అని చెప్పి అమరావతిలో. క్రియేటర్ ల్యాండ్ అని అంటే ఇప్పుడు మనం వివిధ రంగాల్లో
క్రియేటర్ ల్యాండ్ అంటే ఏంటి అని అంటే ఎస్పెషల్లీ టు ఫోస్టర్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ అట్రాక్ట్ ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని, అది మాత్రమే కాకుండా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ల్యాండ్స్కేప్లో కూడా ఆంధ్రప్రదేశ్కి తనదైనటువంటి స్థానాన్ని తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి క్రియేటర్ ల్యాండ్ అని చెప్పి అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయనున్నారనమాట. ఎప్పుడు అనౌన్స్ చేశారు? వేవ్స్ సమ్మిట్, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, అది రీసెంట్గా మన ఇండియాలోనే జరిగింది కదా. ఆ సమ్మిట్లో భాగంగానే దీనిని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఎందుకు? విత్ ద మోటో ఆఫ్ మేకింగ్ ఏపీ యాజ్ గ్లోబల్ హబ్ ఫర్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ క్రియేట్ ఇండస్ట్రీస్. దాని ద్వారా మీడియా రంగంలో కూడా ఇండస్ట్రీస్ని దీన్ని డెవలప్ చేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంపొందించి ఇంకా ఒక గ్లోబల్ హబ్ లాగా ఏపీని తయారు చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్. డీజీపీ ఎవరండి అనంటే గుప్తా గారిని అపాయింట్ చేశారు ఇన్ ప్లేస్ ఆఫ్ తిరుమల రావు గారి ప్లేస్లో 1992 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గుప్తా గారిని అపాయింట్ చేశారు. ఈయన టర్మ్ వచ్చేసి 2 సంవత్సరాలు ఫిక్స్డ్ టర్మ్ ఉంచారు. అండ్ తిరుమల రావు గారు ఇప్పుడు ఆయన దేనికి అపాయింట్ చేశారు అనంటే చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ ఎండీగా ఆయన్ని అపాయింట్ చేశారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సందీప్ మాథుర్ అపాయింటెడ్ యాజ్ జనరల్ మేనేజర్ ఆఫ్ న్యూ రైల్వే జోన్. కొత్త రైల్వే జోన్ కి జనరల్ మేనేజర్ గా ఈయన్ని అపాయింట్ చేశారు. హీఈస్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ పిఈడి సిగ్నల్ మోడర్నైజేషన్ కి డైరెక్టర్ గా ఈయన పనిచేస్తున్నారు అట్ రైల్వే బోర్డ్. అండ్ హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ జనరల్ మేనేజర్ దేనికి? విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్. దీనికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? వైజాగ్. అండ్ ఈయన వచ్చేసి ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ ఆఫీసర్, ఐఆర్ఎస్ఈఎస్ ఆఫీసర్. ఆయన్ని ఇప్పుడు రీసెంట్ గా సందీప్ మాథుర్ గారిని జనరల్ మేనేజర్ గా ఈ రైల్వే జోన్ కి అపాయింట్ చేశారు. రైట్. నెక్స్ట్ స్పేస్ సిటీస్ ఇన్ 2 districts ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. 2 స్పేస్ సిటీస్ ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఒకటి ఎక్కడ అనంటే లేపాక్షి, ఫోకస్డ్ ఆన్ అది రీసెర్చ్ గురించి. ఇంకొకటి అనదర్ అట్ తిరుపతి, అది దేని గురించి అనంటే మ్యానుఫ్యాక్చర్, ఆ స్పేస్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ హబ్ లాగా తయారు చేయడానికి ఒకటి తిరుపతిలో, ఇంకొకటి లేపాక్షిలో. ఈ 2 స్పేస్ సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఏపీ గవర్నమెంట్ ఏపీ స్పేస్ పాలసీ ద్వారా ఈ 2 సిటీస్ ని స్పేస్ సిటీస్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. అది కూడా ఏ టైం నుంచి ఏ టైం లోపు 2025 నుంచి 2030 వరకు అచీవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు? ఈ ఐడియా ఏంటి అనంటే 25,000 crore ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలి. అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లభిస్తుందంటే 35,000 మంది ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. ఈవెన్ మన ఇండియా కూడా భారతీయ అంతరిక్ష అభియాన్ 2035 వరకు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది భారతీయ అంతరిక్ష అభియాన్ లాంచ్ చేయాలని చెప్పి మన భారతదేశం కూడా అనుకుంటుంది. అది సెంటర్ అనుకున్నటువంటి విషయం. ఏపీ స్టేట్ వచ్చేసి ఇట్లా 2 స్పేస్ సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేయనుంది. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లాంచెస్ ప్రాపర్టీ సర్వీస్ అండర్ నక్షా ప్రోగ్రామ్. నక్షా ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే. అంటే ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటిని సర్వే చేసి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఏమున్నాయి, అదేవిధంగా పట్టాలు ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమున్నాయి, లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా గమనించి ఆ రికార్డ్స్ అన్నిటినీ డిజిటైజ్ చేసేటువంటి ఒక ప్రక్రియ అనమాట. ఏరియల్ సర్వేని కండక్ట్ చేస్తారు, ప్రాపర్టీ మ్యాపింగ్ చేస్తారు. అంటే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఎవరిది అని ప్రాపర్టీ మ్యాపింగ్ చేస్తారు. ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటైజ్ చేసి ఉంచుతారు, ఆ రికార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి. టు ఇంప్రూవ్ అర్బన్ ఏరియా ప్లానింగ్ అండ్ రిమూవ్ పర్సనల్ డిస్క్రిప్షన్ ప్రాపర్టీ టాక్సేషన్. అంటే ట్యాక్స్ కట్టకుండా ఎవరైనా ఎగ్గొట్టిన అలాంటి వాళ్ళ గురించి చర్య తీసుకోవడానికి. ఇంకొకటి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది తెలిస్తే నెక్స్ట్ ఏమన్నా ఇండస్ట్రీస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ప్రాపర్టీ సర్వే అండర్ నక్షా ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, మినిస్టర్ లే స్టోన్ ఫర్ 5.75 crore లెదర్ పార్క్ ఇన్ ప్రకాశం. లెదర్ పార్క్, ప్రకాశంలో లెదర్ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇన్ని కోట్లు వెచ్చించి ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దీంట్లో ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ లెదర్ పార్క్ ఇన్ ఎక్కడండి అని అంటే దట్ ఈస్ వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్ కి చెందింది వినుకొండ. హ్యాస్ గెయిన్డ్ మొమెంటమ్.
రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దీనికి ఎవరు సహాయం హెల్ప్ చేస్తున్నారు, ఏ దేశం వాళ్ళు అని అంటే థాయిలాండ్ కంపెనీ అయినటువంటి ప్రైమ్ ఏషియా దీన్ని విజిట్ చేసి వెంకుపాలెం వినుకొండ మండలంలో విజిట్ చేసి ఎస్ మేము మీకు సహాయం చేస్తాం అని చెప్పారనమాట. ద ఇన్స్పెక్టర్ ద ల్యాండ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ లెదర్ పార్క్ ఇన్ వెంకుపాలెం. ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని దీనికి అలాట్ చేశారు అని అంటే 98 acres ఆఫ్ ల్యాండ్ ప్రైమ్ ఏషియా కంపెనీ కన్స్ట్రక్ట్ చేయడానికి మద్దతు కూడా తెలియచెప్పింది. అండ్ 2026వ సంవత్సరం వరకు దీని యాక్టివిటీస్ అన్నవి స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా చెప్పారు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ ఆఫ్ ఏపీ కరెంట్ అఫైర్స్. ఇది జస్ట్ రౌండప్ లాగా ఊరికే చెప్పుకున్నామండి. అండ్ ఇంకా కొంతమంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఏపీకి సంబంధించి ఏపీ కృష్ణవేణి గారు మృతి చెందారు. ఎన్టీఆర్ గారికి మొట్టమొదటి చిత్రాన్ని అందించినటువంటి కృష్ణవేణి గారు మృతి చెందారు, అది కూడా ఇంపార్టెంట్ న్యూస్. అట్లా ఇంకొన్ని న్యూస్ ఉన్నాయి, అవి కూడా మీరు 1 or 2 మిస్ అయితే చదువుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ కరెంట్ అఫైర్స్. జస్ట్ ఒక రౌండప్ లాగా రివిజన్ పర్పస్ రౌండప్ లాగా మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ.